నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హయత్ నగర్ పోలీసులకి విజయ్ పైన అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఎవరు ఈ విజయ్? అసలు ఆ మహిళ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? మహిళల్ని వేధిస్తున్న కేసులో విజయ్ అనే యువకుడిని మరి పోలీసులు అయితే వెతుకుతూ ఉన్నారు. అసలు గత కొద్ది రోజులుగా ఆ మహిళల్ని హింసించి నువ్వు నాకు ఫ్రెండ్షిప్ చేయాలి, నాతో ఖచ్చితంగా ఉండాలి అంటూ ఒక యువతిని అయితే వేధిస్తూ ఉన్నారు. ఈ ఘటన అయితే హయత్ నగర్లో అయితే పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బయటకు వస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? అసలు ఆ విషయాలు చూసినట్లయితే చాలా విచిత్రంగా ఉంది. విజయ్ అనే వ్యక్తి ఒక యువతిని నువ్వు నా ఫ్రెండ్షిప్గా ఉండాలి, ఫ్రెండ్గా ఉండాలి అనే నేపథ్యంలో తనని చాలా విధాలుగా రకరకాలుగా చిత్రహింసలు పెడుతూ చాలా భయపట్టిస్తున్న ఘటన మనకైతే తెలుస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళ ఇంటికాడ తిరుగుతూ, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఆ వాతావరణంలో తిరుగుతూ మీ తల్లిదండ్రులను చంపేస్తా అని, మీ తల్లిదండ్రులకి హతమారుస్తా అని ఆ అమ్మాయిని బెదిరించడం పలుమార్లు, లేకుంటే నీకే ఎయిడ్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ నీకు ఇస్తానని భయపెట్టియడం, ఇలా పలు విధాలుగా ఆ అమ్మాయిని అయితే చిత్రహింసలు చేసిన మనకైతే తెలుస్తూ ఉంది. ఇక్కడ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో అయితే తనైతే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోలీసులు దర్యాప్తులో తేలింది ఏంటంటే విజయ్ చేతులలో అంటే తన ఫోన్లో ఇంకొక ముగ్గురు మహిళలు కూడా మోసపోయారు, ఇదే విధంగా వేధిస్తూ ఉన్న ఘటన మనకైతే తెలుస్తూ ఉంది. అంటే ఈ అమ్మాయి కేసు దర్యాప్తులో ఇంకొక ముగ్గురు అమ్మాయిలు కూడా అన్యాయం అయిపోతూ ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. అసలు ఈ విజయ్ అనే వ్యక్తి ఎంత మూర్ఖుడు అంటే చాలా విధంగా ఆ అమ్మాయికి నాతో ఉండాలి, నువ్వు ఎవరితో మాట్లాడినా కానీ ఇతను సహించేవాడు కాదంట. చాలా విచిత్రంగా బిహేవ్ చేసేవాడంట, చిత్రహింసలు పెడుతుండేవాడంట. ఈ చిత్రహింసలో తట్టుకోలేక ఆ మహిళ ఎట్టకేలకు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. హయత్ నగర్ పోలీసులు అయితే మరి తనని విజయ్ని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దాంట్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో విజయ్ గురించి సంచలనమైన నిజాలు ఆ ఫోన్లో బయటకు వచ్చిన దాఖలాలు అయితే కనబడుతున్నాయి. విజయ్ ఎంత క్రూరత్వమైన తన మెంటాలిటీ ఏంటి, తను అసలు విజయ్ చేసిన ఏదైతే తను చాటింగ్ లిస్ట్ కానీ లేకుంటే తన ఫోన్ కాల్ హిస్టరీ కానీ అవన్నీ చూసినప్పుడు పోలీసు వాళ్ళే అసలు ఏంద్రా నీ క్రూరత్వం ఏంద్రా, ఇంత మహిళల మీద ఇంత అన్యాయం చేస్తున్నవి ఏందని తీరుగా విజయ్ మీద అయితే స్పందించిన ఘటన అయితే హయత్ నగర్ ఘటనలో అయితే బయటకు వచ్చిన సందర్భం అయితే కనబడతా ఉంది. హయత్ నగర్లో ఈ ఘటన పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తుండగా ఒక మహిళకి అన్యాయం జరిగిందని అక్కడైతే చేసిన కేసులో ఇంకొక ముగ్గురు మహిళలను కూడా వీడు ఈ విధంగానే అరాచకంగా ఇబ్బంది పెడతా ఉన్నారని ఇంకొక కేసు కూడా ఫైల్ చేయడం అయితే జరిగింది. అంటే ఒక విజయ్ అనే వ్యక్తి నలుగురు అమ్మాయి జీవితాలతో ఆడుకున్న నేపథ్యం హయత్ నగర్లో కనబడతా ఉంది. హయత్ నగర్లో ఆ అమ్మాయి కేసు పెట్టడం వల్ల కొంత ధైర్యంగా తను బయటకు వచ్చి కేసు పెట్టడం అయితే జరిగింది. కేసు పెట్టడం వల్ల ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ మహిళ పడ్డ చిత్రహింసలు తనను ఎప్పటికీ రాత్రి 10-12 గంటలు కాల్ చేసి ఇబ్బంది పెడుతుండే వాళ్ళు. నువ్వు వీడియో కాల్కి రావాలి, వీడియో కాల్లో ఇలా ఉండాలి, అలా ఉండాలని పలు విధంగా చిత్రహింసలు పెడుతుండేవాడని ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ అయితే తనైతే పేర్కొనడం అయితే జరిగింది. హయత్ నగర్లో పోలీసు వాళ్ళు కూడా ఆ విజయ్ని వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి జీవితం కాదు, నలుగురు అమ్మాయి జీవితము తను నాశనం చేశాడు. ఈ విధంగా బెదిరిస్తూ ఉన్నారు, ఈ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఈ విధంగా అరాచకం చేస్తూ ఉన్నాడని కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. విజయ్ ఫోన్లో సంచలనమైన నిజాలు బయటకు వస్తున్న దాఖలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన మహిళ ఎవరైతే ఉంటారో తనకి న్యాయం జరిగే విధంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. ఈ ఘటనలో హయత్ నగర్లో అయితే జరిగింది. హయత్ నగర్ పోలీసుల వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే విజయ్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో విజయ్ ఫోన్లో తనకి సంచలనమైన నిజాలు బయటకు వచ్చిన నేపథ్యం అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. విజయ్ని అయితే మరి అరెస్ట్ చేసి తనను కూడా మరి హైకోర్టుకి అయితే తనను పంపించినట్టు కూడా ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఏం జరిగినా కానీ అంటే ఇక్కడ ఇలాంటి ఘటనలు చాలా విధంగా అంటే మహిళలను ఫ్రెండ్షిప్ పేరుతో చాలా హింసిస్తూ ఉన్న వాళ్ళని కానీ వదిలిపెట్టేదే లేదు. మహిళలను ఫ్రెండ్షిప్గా ఉండాలి, లేకుంటే మహిళల్ని ఏ విధంగా శారీరకంగా వాడుకోవాలని చూసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చూస్తామన్నట్టు కూడా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఈ విజయ్కి శిక్ష పడాల్సిందే. విజయ్ చేసిన క్రూరత్వంగా తను చేసిన ఏవైతే పనులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దారుణం అన్నట్టు కూడా క్లియర్ కట్గా అక్కడ పోలీసు వాళ్ళు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన మీద ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు అంటే ఒకటి కాదు 2 ఎఫ్ఐఆర్లు అయితే ఫైల్ అయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ ఏమో ఆ మహిళ ఎవరైతే హింసకు గురైన మహిళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఇంకొక ఎఫ్ఐఆర్ ఏమో ఇక్కడ ఏదైతే తన ఫోన్ నుండి ఆధారంగా తీసుకొని ఇంకొక
ముగ్గురు అమ్మాయిలు కూడా అక్కడ హింసించబడుతూ ఉన్నారని తెలియడంతో ఇది కూడా మళ్ళీ అయితే దాంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ విధమైన ఘటనలు అంటే ఏ విధంగా మహిళల్ని ఫ్రెండ్షిప్ పేరుతో హింసిస్తున్న ఘటనలు అయితే ఇక్కడ హయత్ నగర్లో అయితే దొరికింది. ఇక్కడ హయత్ నగర్లో పోలీసు వాళ్ళు అయితే ఈ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ విజయ్ని అరెస్ట్ చేసిన తర్వాతనే ఎంత దారుణమైన సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయంటే తన ఫోన్లో దారుణ సిచ్యువేషన్లు అయితే కనబడతా ఉన్నాయి. ఇక అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు కూడా మరి విజయ్ని వదిలేదన్నట్టుగా క్లియర్ కట్గా అయితే తెలుస్తూ ఉంది. ఆమెకు ప్రతి నిత్యం ఫోన్ చేస్తూ తన ఇంటి చుట్టూ తిరుగుతూ తన యొక్క వాతావరణం తిరుగుతూ తన ఫ్రెండ్స్ని మాట్లాడుతూ ఆ ఫ్రెండ్స్తోని చెడుగా చెప్తూ ఈ అమ్మాయి ఇలా అమ్మాయిని కూడా రూమర్స్ క్రియేట్ చేస్తూ అమ్మాయి గురించి పలు విధాలుగా చెప్తూ బాధ పెడుతుండేవాడని కూడా అమ్మాయి ఆ కంప్లైంట్ అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇలాంటి చేటుగాడు ఎవడైతే ఇలాంటి చేటుగాలని ఇలాంటి కేడుగాలని వదిలిపెట్టేది లేదన్నట్టు కూడా హయత్ నగర్ అయితే పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ చింటూతో మీ అనిల్, హయత్ నగర్.